ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 దాంట్లో ఫస్ట్ ఇది సర్కిల్ ది స్మాలెస్ట్ నంబర్ అంటే అతి చిన్న సంఖ్యకు 0 చుట్టండి. ఇది చూద్దాం. చూడండి, ఇది 1, 10, 100, 1000, 10,000 అంటే ఇక్కడ 28,000 ఉంది, ఇక్కడ 82,000 ఉంది, ఇక్కడ 63,000 ఉంది, ఇక్కడ 24,000 ఉంది. ఈ రెండు డిజిట్ చూడండి, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 82 ఉంది, ఇక్కడ 63 ఉంది, ఇక్కడ 24,000 ఉంది. ఈ నాలుగింటిలో చిన్నది 24,000 చిన్నది కదా, ఇది మనకు స్మాలెస్ట్ నెంబర్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత ఉంది, ఇక్కడ 98 ఉంది, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 64,000 ఉంది, ఇక్కడ మాత్రం 24,000 ఉంది. ఈ రెండు డిజిట్ చూడండి, మనకి ఇక్కడ 98, ఇక్కడ 36, ఇక్కడ 64, ఇక్కడ 24. ఈ 4 చిన్నది 24,000 చిన్నది, ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుద్ది. ఇప్పుడు రెండోది ఏంటంటే సర్కిల్ ది గ్రేటెస్ట్ నెంబర్ అంటే అతిపెద్ద సంఖ్యకు 0 చుట్టండి. ఇప్పుడు చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, ఇక్కడ 80,000. చూడండి, ఇది కూడా 80,000 ఉంది, ఇది కూడా 80,000 ఉంది, ఇది కూడా 80,000 ఉంది. అంటే ఇప్పుడు 3 నెంబర్ ఉంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ నాలుగింటిలో ఏది పద్ధతి? ఇది పద్ధతి. కాబట్టి ఇది మన గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే 80,801 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 34,000 ఉంది, ఇక్కడ 78,000 ఉంది, ఇక్కడ 34,000 ఉంది, ఇక్కడ 78,000 ఉంది. ఇది రెండు కూడా మనకి 78,000 కనిపిస్తుంది. ఇప్పుడు 3 నెంబర్ వచ్చింది, ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 800 ఉంది. ఈ రెండు మనకి పెద్దది 78,893 అనేది పెద్ద అవుతుంది మనకి. ఇప్పుడు మూడోది ఏంటంటే రైట్ ది ప్రిడిసెసర్ ఆఫ్ ది గివెన్ నంబర్ అంటే ప్రతి సంఖ్యకు ముందు సంఖ్యను రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 1, 10, 100, 1000 అంటే 46,250. దీని ముందు నెంబర్ ఎంత అవుద్ది? 46,249 అవుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది? 72,579 ఉంది. దీని ముందు నెంబర్ ఎంత అవుతుంది? 72,578. నెక్స్ట్ ఎంత ఉంది? 38,205 ఉంది. దీని ముందు నెంబర్ ఎంత అవుతుంది? 38,204. ఇప్పుడు నాలుగోది ఏంటంటే రైట్ ది ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ అంటే సంఖ్యకు ముందు మరియు తర్వాత సంఖ్యలు రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, 1, 10, 100, 1000, 10,000 అంటే ఇంకా 43,565 ఉంది. దీని ముందు సంఖ్య ఎంత అవుతుంది? 43,564 అవుతుంది. దీని తర్వాతది 43,566 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి చూడండి, 67,543. దీని ముందు ఎంత అవుద్ది? 67,542 అవుతుంది. దీని తర్వాతది 67,544 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? 98,887. దీని ముందు ఎంత ఉంటుంది? 98,886 ఉంటుంది. దీని తర్వాత 98,888 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? 40,000 ఉంది. 40,000 ముందు నెంబర్ ఎంత ఉంటుంది? 39,999 ఉంటుంది. 40,000 తర్వాత 40,001. ఇప్పుడు ఐదోది ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గిఫ్ట్. చూడండి, దీన్ని గ్రేటర్ దెన్ అంటాం, దీన్ని లెస్ దెన్ అంటాం, దీన్ని ఈక్వల్ అంటాం.
అంటే కింది ఖాళీలను గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ తో పూరించండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి 8,154 ఉంది, ఇక్కడ 8,500 ఉంది. కాబట్టి ఇది పెద్ద ఉంది, ఇది పెద్ద అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా పెట్టాలి. అంటే ఇది ఏంటవుద్ది, లెస్ దాన్ అవుద్ది. నెక్స్ట్ చూద్దాం. 1, 10, 100, 1000, 10,000 అంటే 59,000 ఉంది. ఇక్కడ 59,000 ఉంది. 260 ఉంది, 260 అంటే ఈ రెండు ఏంటి సమానం, కాబట్టి ఈక్వల్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి 97,000 ఉంది, ఇక్కడ 93,000 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి వస్తుంది, గ్రేటర్ దాన్ వస్తుంది. కాబట్టి ఇది పెద్దది, కాబట్టి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 37,000 అంటే 37,000. ఇక్కడ చూడండి 37,000, ఇక్కడ కూడా 37,000. నెక్స్ట్ చూద్దాం. 500 అంటే 500. ఇక్కడ చూడండి 600 అంటే 600. ఇక్కడ 37,500 ఉంది, ఇక్కడ 37,600 ఉంది. ఏది పెద్ద ఉంది, ఇది పెద్ద ఉంది. అంటే దీన్ని ఏమంటాం, లెస్ దాన్ అంటాం. ఇప్పుడు ఆరోది ఏంటంటే అదయ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఇన్ ఏ మేజర్ పంచాయతీ ఎలక్షన్. He got 6,450 votes and Somaya got 5,225 votes. Write the total votes polled. అంటే ఆదయ్య ఎన్నికల్లో పంచాయతీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతనికి 6,450 ఓట్లు రాగా సోమయ్యకు 5,225 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను రాయండి. ఇప్పుడు చూద్దాం. టోటల్ ఓట్స్ ఏమైనా చూద్దాం. ఆదాయకి ఎన్ని ఓట్లు వచ్చాయి మనకి, 6,450. సోమయ్యకు 5,225. ఈ రెండు కలిపితే మనకు టోటల్ ఓట్లు వస్తాయి. 0,5 మనకి ఎంత అవుతుంది, 5. 5 + 2 7, 4 + 2 6, 5 + 6 11. అంటే మొత్తం 11,675 ఓట్లు వచ్చాయి.